హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ డ్రై ఆమ్లా క్యాండీస్. ఈ క్యాండీని రోజుకొకటి తినడం వల్ల మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ వీడియో ఎండింగ్లో పెట్టాను. అంతేకాకుండా చెప్తాను కూడా. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని వాష్ చేసేసిన ఉసిరికాయలని అర కేజీ వేస్తున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలని ఈ వాటర్లో వేసుకొని చక్కగా స్టీమ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ ఉసిరికాయలన్నీ చక్కగా వాటర్లో స్టీమ్ అయితే సాఫ్ట్గా అయిపోతాయి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కుక్ అయిన తర్వాత ఫుల్ స్టీమ్ అయితే ఇలా వస్తుంది. ఫోర్క్ పెట్టగానే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ వాటర్ని. అండ్ ఇలా వీటిని కొంతసేపు చల్లారనివ్వాలి. ఈ వాటర్ని మీరు హెయిర్కి కండిషనర్గా కూడా యూజ్ చేయొచ్చు హెడ్ బాత్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు మనం తీసుకునే ఈ ఉసిరికాయలు చక్కగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా సీడ్స్ని రిమూవ్ చేసేసుకొని ఇలా స్లైసెస్ లాగా చేత్తో తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఉసిరికాయలు ఇలా తీసుకున్న తర్వాత దీనికి పావు కేజీ పంచదారని వేసుకోవాలి. అండ్ ఇక్కడ అర కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పంచదార వేసుకొని దానికి 2 మీడియం సైజ్ నిమ్మకాయలని స్క్వీజ్ చేసుకొని నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఇవి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. వన్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఉసిరి తొనలను అనేవి మనం మూత పెట్టేసుకొని ఒక 1 డే మొత్తం అలా వదిలేస్తే అందులో నుంచి ఉసిరికాయకి వగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గి వాటర్ అనేది ఇలా వస్తుంది పంచదారది. సో ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్లో నుంచి స్ట్రెయిన్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. వాటర్ అనేది చక్కగా స్ట్రెయిన్ చేసేసి ఒకదాని మీద ఒకటి లేకుండా మ్యాక్సిమం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని ఎండలో పెట్టుకొని డ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ నేను డ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం ఈ షుగర్ వాటర్ అనేది ఉంది కదా, షుగర్ ఆమ్లా వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకొని ఒక ఐస్ క్యూబ్ వేసుకొని కొంచెంగా తాగండి. వగర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవి లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ మనకి చూసారా ఎంత పర్ఫెక్ట్గా అనేది డ్రై అయినాయో. ఇలా డ్రై అయితే సరిపోతుంది. 1 or 2 days టైం పడుతుంది. అండ్ ఇలా డ్రై అయిన తర్వాత దీనికి 2 teaspoons షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. డ్రై ఆమ్లా క్యాండీస్ రోజుకి 1 లేదా 2 తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది, క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, అండ్ మనం యంగర్గా కనిపించేలా చేస్తుంది. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.